తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి, అలాగే ఈడీ కస్టడీలో ఆమె ఉన్నారు. ఏంటండి అంటే కవిత ఎపిసోడ్ ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? మొత్తంగా ఈ ముడుపుల వ్యవహారం 100 కోట్ల ముడుపుల వ్యవహారము చుట్టే 100 కోట్ల చుట్టే ఈ ముడుపుల వ్యవహారం తిరుగుతున్న పరిస్థితి. కవితకు జైలు వస్తుందా? అంటే జైలుకి తరలించే అవకాశం ఉందా? లేకపోతే మళ్ళీ అంటే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా? ఒక అనలిస్ట్గా ఎట్లా చూస్తున్నారు ఈ కేసుని? రెండు కోణాలండి. ఇప్పుడు కవిత గారు తప్పు చేయకుండా అంతవరకు రాదు, ఫస్ట్ పాయింట్. రెండు, ఒక ఆవేదన ఏంటంటే ఒక ఆడబిడ్డ మీద నేను విమర్శ చేయలేను. ఆవిడ ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది. వ్యాపారం అనేక వ్యాపారాలు ఉన్నాయి. జ్యువెలరీ వ్యాపారం చేసుకోవచ్చు, ఆడవాళ్ళకి ఇష్టం కాబట్టి. లేదా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు, కన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేదా కాంట్రాక్టులు చేసి ప్రాజెక్టులు అవి నిర్మించవచ్చు. నిజాయితీగా పద్ధతిగా సంపాదించి తరాల గురించి పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆల్రెడీ సంపాదించేసారు వాళ్ళు. ఒక 30-40 ఏళ్ళ క్రితం ఫోటో రిలీజ్ అయింది వాళ్ళది. ప్లాస్టిక్ కవర్లో పిక్నిక్కి వెళ్ళి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు పోనంత మార్పు వచ్చేసింది. చాలు అనుకోవాలి. ఇలాంటి 100 కోట్లకి 150 కోట్లకి కకృతిపడి మద్యం వ్యాపారం చేయటం అనేటువంటిది అవమానంగా ఉంది. మన తెలుగు బిడ్డ, ఆడబిడ్డ, కేసీఆర్ గారు అమ్మాయి. మనం ఏమనుకున్నా ఈ చపాతీ బ్యాచ్ వాళ్ళ కంటే నాకు వీళ్ళంటేనే ఇష్టం. ఇప్పుడు నార్త్ వాళ్ళు చపాతీ బ్యాచ్, కాంగ్రెస్ జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటే బాగుండేది. ఆనాడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి చెప్పారు హితవు కలిసి పనిచేద్దామని. ఆయన ఒళ్ళు కొవ్వెక్కి పొగరు, అహంకారం, దురహంకారంతో ఆయన ఈయన నీ బతుకు తేడా అన్నాడు. ఇవాళ ఈయన ఏమంటున్నారో జనం ట్రోల్ చేస్తున్నారు. నాకు బాధగా ఉంది. కాబట్టి ఆవిడకి బెయిల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బెయిల్ రాకపోతే కనుక సంవత్సరం దాకా వదిలిపెట్టరు. ఓకే, బేలా త్రివేది అని ఆవిడ బెంచ్ మీద వెళ్ళింది కాబట్టి చాలా కష్టం. అంటే ఈ జడ్జి ఈ కేసు టేకప్ చేసిన జడ్జిని నిన్న ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. ఆయన ప్లేస్లో ఇంకో జడ్జి కొత్తగా వచ్చినారు. అంటే ఆ జడ్జి కవితకి ఏమైనా బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చా? జడ్జిలు మారినంత మాత్రం జడ్జిమెంట్ మారదురా బ్లడీ ఫూల్ అంటాడు బాలకృష్ణ సినిమాలో. ఆ టైప్లో ఏం మారదండి. జడ్జిలు మారితే మారిపోతుంటే మీరు ఆ జ్యుడిషియల్ సిస్టమ్ మీద మీరు తేడాగా మారుతున్నారు. దాని మీద కూడా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కానీ ఈవిడ్ని ఇలా వదిలేసి ఉద్దేశం ఉంటే అరెస్టే చేయరు. కేజ్రీవాల్కి వదిలేదా? టకాలమని బెయిల్ ఇచ్చేశారు కదా. అదే కేజ్రీవాల్ని అకార్డింగ్ టు కేజ్రీవాల్ చూసుకుంటే ఇప్పుడు బెయిల్ ఇవ్వకపోతే మోసం అని అర్థమవుతుంది. ఆ మనీష్ సిసోడియాకి ఎప్పటి నుంచో అలా లోపల ఉండిపోయాడు అతను. అంటే ఇదంతా కేసీఆర్కి తెలిసే జరుగుతుందా? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఈ కేసుని మానిటరింగ్ చేస్తున్నట్టు అనుకోవచ్చా? కేసీఆర్ గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడండి. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కూడా అయిపోతాడు. అయితే అయిపోతాడు, ఏముంది, వాళ్ళది ఏం పోయిందండి. కాంప్రమైజ్ టకాలమని అయిపోతారు. కేసీఆర్ గారు ముందు ఉంటాడు ఇలాంటి వాటిల్లోనే. అందరికన్నా ముందు వెళ్ళిపోతాడు ఆయన. ఏమీ మొహమాట పడ్డావు. ప్రజలు తింగిరోళ్ళు కదా. ప్రజలను చులకనగా చూస్తారు కదా వీళ్ళు. అందుకనే ఓడించారు వాళ్ళు. మళ్ళీ ఆ పార్టీని నిలదొక్కుంటాం కానీ బతికి బట్టకట్టడం కానీ ఉండదు. ఆ పార్టీ అవుట్. ఓకే.